పరిపాలన ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. శ్రీవారి సన్నిధిలో ఓం నమో వెంకటేశాయ నామం తప్ప మరే నినాదం వినపడొద్దని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఖచ్చితంగా న్యాయపరంగా శిక్ష వేయిస్తామని అన్నారు. ఇక నుంచి ప్రజాపాలన మొదలవుతుందని తెలిపారు. అక్రమ కేసులు, కూల్చివేయడాలు, అరాచకాలు తన పాలనలో ఉండవని హామీ ఇచ్చారు. 1.4 నుంచి 3.4 వరకు చూశారని, ఇక ముందు 4.4 ఎలా ఉండబోతుందో చూడబోతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాద క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కడాన నేను వస్తే పరదాలు కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు. పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది, మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు, ఇంక నేరుగా వెళ్ళిపోవచ్చు, నేరుగా వచ్చేయచ్చు అన్నమాట. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు. దేవుడు కూడా చెప్పింది అదే, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను గురించి చెప్తున్నా. ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది. నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు నిలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు మేము గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా. నేను అందరి వాటిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు, కోర్టు చుట్టూ దిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారు అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటీడీని తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది. నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను అన్ని విషయాలు, ఎందుకంటే మళ్ళా నేను లైవ్ కూడా క్యాచ్ చేస్తుంది. కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి.
పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాళ్ళు, ముఠా నాయకులను చేసిన వాళ్ళు, సంఘ విద్రోహ శక్తులను చేసిన వాళ్ళు, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళు, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశారు, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాలు ఇచ్చుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటే మాత్రం భోంచే ముందు రుచి ఎందుకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0కి వచ్చాను. ఇప్పుడు మీరు చూడబోతారు.